వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈస్ డాక్టర్ మోజస్. డియర్ ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 60 డేస్లో ఈ టెట్ ఎగ్జామ్ మీరు రాయబోతున్నారు. ఈ టెట్ యొక్క ప్రత్యేకత, ఈ టెట్ నోటిఫికేషన్ తర్వాత డిఎస్సి, గురుకుల, మోడల్ స్కూల్స్ రిక్రూట్మెంట్ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి గతంలో టెట్ రాసినటువంటి అభ్యర్థులు, కొత్తగా ఫైనల్ ఇయర్ చదువుతూ టెట్ రాయబోతున్నటువంటి అభ్యర్థులు, గతంలో టెట్ రాసి క్వాలిఫై కాని అభ్యర్థులు, ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్ ఉన్నారో వారందరికి కూడా ఈ టెట్ చాలా కీలకం. సో ఈ టెట్కు సంబంధించి దాదాపుగా 30 డేస్ మీకు సమ్మర్ హాలిడేస్ కూడా వస్తాయి. కాబట్టి నేను చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం ప్రిపేర్ అయితే 100కి పైగా మార్క్స్ సాధించి భవిష్యత్తులో మీరు గవర్నమెంట్ జాబ్ సాధించే అవకాశం ఉంది. సో టెట్కి సంబంధించి నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ బుక్ చదవాలి, సిలబస్కి సంబంధించిన విషయాలు జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ వినడానికి ట్రై చేయండి. సో టీజీ టెట్ 2026 ప్రిపరేషన్ స్ట్రాటజీ. టీజీ టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ డేట్ April 13th, 2026 ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే 15th April నుంచి 30th April వరకు, దాదాపుగా 15 డేస్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. హాల్ టికెట్స్ June 9th నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ డేట్స్, దాదాపుగా 60 డేస్ టైం ఉంది. డైలీ 10 అవర్స్ మీరు చదవగలిగితే దాదాపుగా 600 గంటలు మీరు చదవచ్చు. ఈ యొక్క 600 గంటలకు దాదాపుగా 36,000 మినిట్స్ ఉన్నాయి. 36,000 నిమిషాలలో మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించవచ్చు. టెట్ అనేది ఒక రాకెట్ సైన్స్ కాదు. గతంలో క్వాలిఫై కాని వారు, మొదటిసారి టెట్ రాసేవారు, స్కోరింగ్ ఇంప్రూవ్ కోసం టెట్ రాసేవారు జాగ్రత్తగా నేను చెప్పే గైడ్ లైన్స్ వినండి. సో ఎగ్జామినేషన్ డేట్స్ 15th June నుంచి 30th June వరకు జరుగుతాయి. ఎగ్జామినేషన్ టైమింగ్స్లో ఫస్ట్ షిఫ్ట్ 9 AM to 11:30 AM వరకు ఉంటుంది. సెకండ్ షిఫ్ట్ 2 PM నుంచి 4:30 PM వరకు. 2 షిఫ్ట్స్లో ఆన్లైన్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది 2.5 hour టైం ఉంటుంది. 150 బిట్స్ ఉంటాయి దీనికి, MCQs. ఇవి టెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో రిజల్ట్స్ అప్రాక్సిమేట్గా July 28th, 31st Julyలోగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక ఇప్పటి నుంచి ఒక 90 డేస్లో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండేటువంటి టెట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ మీరు పొందే అవకాశం ఉంది. ఇక తెలంగాణ టెట్లో 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 ఎవరైతే ఫస్ట్ క్లాస్ టు 5th వరకు బోధించాలనుకుంటున్నారో, ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కానీ లేకుంటే డిఎస్సి ద్వారా రిక్రూట్ కావాలనుకుంటున్న వాళ్ళు, మరి ఇంటర్ తర్వాత ఎవరైతే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేశారో, బ్యాచులర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేశారో వారంతా కూడా ఈ పేపర్ 1కి ఎలిజిబుల్. ఇప్పుడు డిఎడ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. పేపర్ 2 ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్లో కానీ లేకుంటే గవర్నమెంట్ స్కూల్స్లో, గురుకులాస్లో, మోడల్ స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్గా జాబ్ సాధించాలనుకున్న వాళ్ళు, టీజీటీ జాబ్ సాధించాలనుకునే వారు ఈ పేపర్ 2 క్వాలిఫై కావాలి. డిగ్రీ తర్వాత ఎవరైతే బీఎడ్ చేశారో వీళ్ళంతా కూడా ఎలిజిబుల్. బీఎడ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా టెట్ అప్లై చేసుకోవచ్చు. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కెన్ ఆల్సో అప్లై టీజీ టెట్ 2026. సో అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 1 పేపర్కు 750 రూపీస్ ఉంటుంది. బోత్ పేపర్స్ రాయాలనుకున్న వారికి 1000 రూపీస్ ఉంటుంది. కనుక 1 పేపర్కు 750 రూపీస్ ఆన్లైన్ పేమెంట్ చేసి మీరు టెట్కి అప్లై చేసుకోవచ్చు. చాలా మంది బీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు, గతంలో టెట్ రాసిన అభ్యర్థులు, టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు ఈ సబ్జెక్ట్స్ పైన మీరు ఫోకస్ చేయాలి. సో పేపర్ 1కి సంబంధించి 150 మార్క్స్ ఉంటాయి. MCQs, నో నెగిటివ్ మార్క్స్. కనుక మీరు గెస్సింగ్ బిట్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు. ఇందులో చాలా కీలకం ఎడ్యుకేషనల్ సైకాలజీ రిలేటెడ్గా ఉండేటువంటి చైల్డ్ డెవలప్మెంట్, అదేవిధంగా పెడగాజీ. సో ఈ కోర్స్ మనకు ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్లో ఉంది, తెలుగు మీడియంలో మరియు ఇంగ్లీష్ మీడియంలో. ఎవరైతే ఎడ్యుకేషనల్ సైకాలజీ, పెడగాజీ కష్టంగా భావిస్తారో, గతంలో ఎంత రాసినా 30కి ఒక 20 మార్క్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోలేని వారు ఉంటారో, ఈ ఎమిలీ అకాడమీ అనే మొబైల్ యాప్లో నేను చెప్పినటువంటి డిజిటల్ క్లాసెస్ వింటూ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుంటూ నేను ఇచ్చిన టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తే ఈ 30కి కనీసం ఒక మినిమం 20 మార్క్స్, మ్యాక్సిమం 28 మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంది. ఇది చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీకి సంబంధించి. లాంగ్వేజ్ 1 మీ మదర్ టంగ్ ఏదైనా, అది తెలుగు కావచ్చు, ఉర్దూ కావచ్చు, హిందీ కావచ్చు. దీనికి సంబంధించిన 30 మార్క్స్ ఉంటాయి. ఈ 30 మార్క్స్లో 6 మార్క్స్ పెడగాజీ, 24 మార్క్స్ కంటెంట్ రిలేటెడ్ ఉంటుంది. అదేవిధంగా సీటెట్తో పోల్చుకుంటే లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అనేది మ్యాండటరీ తెలంగాణ టెట్కి సంబంధించి. సో ఈ యొక్క ఇంగ్లీష్లో 24 మార్క్స్ ఈ గ్రామర్, కంటెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా 6 మార్క్స్ వచ్చేసరికి పెడగాజీ ఉంటుంది. కనుక ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో ఒక 6 మార్కులు, లాంగ్వేజ్ 1లో ఒక 6 మార్కులు, లాంగ్వేజ్ 2లో ఒక 6 మార్కులు, దాదాపుగా 18+
ఒక 12, ఈ యొక్క ఈవీఎస్ మ్యాథ్స్ పెడగాజీ కూడా కలుపుకుంటే పెడగాజీకి చాలా ఎక్కువ మార్కుల వెయిటేజ్ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా డాక్టర్ మోజస్ ఎమిలీ అకాడమీ మా యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే గతంలో నేను పెడగాజీ పైన సైకాలజీ పైన చేసిన వీడియోస్ షార్ట్స్ జాగ్రత్తగా చూసి మీరు ప్రిపేర్ అయితే టెట్ క్వాలిఫై కావడం చాలా ఈజీ. సో పేపర్ 1కి సంబంధించి ఎక్కువ వెయిటేజీ మ్యాథమెటిక్స్ కంటెంట్కి సంబంధించి ఉంటుంది. టీజీఎస్సీఆర్టీ వాళ్ళు పబ్లిష్ చేసిన బుక్స్ చదువుకుంటే సరిపోతుంది ఈ కంటెంట్ కోసం. అది ఎన్వైరన్మెంటల్ సైన్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కంటెంట్ కావచ్చు. సో 24 48 మార్క్స్ కంటెంట్కి ఉంటుంది, రిమైనింగ్ 12 మార్క్స్ పెడగాజీకి ఉంటుంది ఈ యొక్క కంటెంట్కి సంబంధించి. సో ఎస్సీఆర్టీ బుక్స్ 3rd క్లాస్ టు 8th క్లాస్ చదవండి. దీంతో పాటు గతంలో తెలంగాణలో జరిగినటువంటి టెట్ ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ ప్రీవియస్ క్వశ్చన్స్కు సంబంధించిన కంటెంట్, పెడగాజీ, సైకాలజీ సంబంధించిన బిట్స్ మీరు అనాలిసిస్ చేస్తూ గవర్నమెంట్ అకాడమిక్ బుక్స్ చదివితే మీరు వేరే మెటీరియల్ చదవాల్సిన అవసరం లేదు, ఈజీగా టెట్ క్వాలిఫై కావచ్చు. చాలా తక్కువ సంఖ్యలో క్వాలిఫై అయ్యేటువంటి పేపర్ 2. కొంత డిఫికల్టీ లెవెల్ ఎక్కువగా ఉంటుంది పేపర్ 1తో పోల్చుకుంటే. లాస్ట్ టైం అప్రాక్సిమేట్గా ఒక 50% పేపర్ 1 క్వాలిఫై అయితే సో 30 to 40% మాత్రమే క్వాలిఫై అయ్యారు పేపర్ 2. సో ఇందులో BA, BCom అభ్యర్థులంతా కూడా సోషల్ స్టడీస్ స్ట్రీమ్ ప్రిపేర్ కావాలి. BSc ఆస్పిరెంట్స్ అంతా కూడా ఎవరైతే బీటెక్ తర్వాత B.Ed చేస్తారో వీళ్ళంతా కూడా పేపర్ 2 సైన్స్ మ్యాథమెటిక్స్ స్ట్రీమ్ అప్లై చేసుకోవాలి. దీంట్లో 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 2లో BA, BCom వారికి సోషల్ స్ట్రీమ్, BSc తర్వాత ఇతర సైన్స్ రిలేటెడ్ మరి స్టెమ్ కోర్సెస్కి సంబంధించిన వారు యొక్క మ్యాథమెటిక్స్ సైన్స్ కంటెంట్కి సంబంధించి అప్లై చేసుకోవాలి. సో పేపర్ 1 మాదిరే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా లాంగ్వేజ్ 1 మదర్ టంగ్ 10th వరకు ఏది చదివారో అది తెలుగు కావచ్చు, ఉర్దూ కావచ్చు, హిందీ కావచ్చు. లాంగ్వేజ్ 1కు సంబంధించి 30 MCQs ఉంటాయి. లాంగ్వేజ్ 2 ఎక్కువగా కాంప్రహెన్సివ్, ప్యాసేజెస్, గ్రామర్కు సంబంధించి 24 మార్క్స్, ఇంగ్లీష్ పెడగాజీకి సంబంధించి 6 మార్క్స్, టోటల్ 30 MCQs ఉంటాయి. సో 2 లాంగ్వేజ్లు, సైకాలజీ దాదాపుగా 90 మార్క్స్ ఉంటాయి. ప్లస్ 12 మార్క్స్ సబ్జెక్ట్ పెడగాజీ కలుపుకుంటే 1 or 2 మార్క్స్ దాదాపుగా అందరికీ కామన్గా ఉంటాయి. అయితే ఇక్కడ మ్యాథమెటిక్స్ సైన్స్ ఎవరైతే 6, 7, 8 తరగతిలో స్కూల్ అసిస్టెంట్, టీజీటీ జాబ్స్ ఆశిస్తున్నారో వారంతా కూడా 3rd క్లాస్ టు 10th క్లాస్ వరకు ఎస్సీఆర్టీ, తెలంగాణ ఎస్సీఆర్టీ ముద్రించినటువంటి గవర్నమెంట్ బుక్ చదవండి. దాంతోపాటు టెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి టాపిక్ వైజ్గా, కాన్సెప్ట్ వైజ్గా, యూనిట్ వైజ్గా ఏ విధంగా ప్రతి సబ్జెక్ట్లో గతంలో కంటెంట్ పైన MCQs అడిగారో అవి చూసుకుంటూ మీరు ప్రిపేర్ అయితే చాలా ఈజీ ఈ యొక్క కంటెంట్. అదేవిధంగా సోషల్ అభ్యర్థులు కూడా పేపర్ 1, పేపర్ 2 సైన్స్ అభ్యర్థులతో పోల్చుకుంటే గతంలో చాలా తక్కువ మంది క్వాలిఫై కావడం జరిగింది సోషల్ అభ్యర్థులు. కనుక సార్ ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎవరికైతే బిలో 100 మార్క్స్ ఉన్నాయో గతంలో టెట్ రాసి కేవలం 750 రూపీస్ మాత్రమే మన లైఫ్లో ఎంతో ఖర్చు పెడుతుంటాం కనుక తప్పనిసరిగా అప్లై చేయండి. ఒక్కొక్కసారి స్కోర్ ఇంప్రూవ్ కావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే డిఎస్సిలో, గురుకులాలలో దాదాపుగా రిక్రూట్మెంట్లో 20% వెయిటేజ్ ఉంది. కాబట్టి మీరు తెచ్చుకున్నటువంటి ప్రతి మార్క్ అడిషనల్గా రేపు డిఎస్సి, మోడల్ స్కూల్, గురుకుల రిక్రూట్మెంట్కి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోయినసారి 70 మార్క్స్ వచ్చాయి, మీకు 75 మార్క్స్ వచ్చాయి. ఈసారి ఒక 30 మార్క్స్ ఇంప్రూవ్ చేసుకుంటే దాదాపుగా మీకు 4 మార్క్స్ వెయిటేజ్ పెరుగుతుంది ఈ యొక్క డిఎస్సికి సంబంధించి. అంటే 4 మార్క్స్ అంటే డిఎస్సిలో అడిషనల్గా 8 బిట్స్ మీరు ఎక్కువగా చేసినట్లు. కనుక డియర్ స్టూడెంట్స్ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఏమాత్రం నిరాశపడకుండా మళ్ళీ వీలైతే టెట్ రాయడానికి ట్రై చేయండి. క్వాలిఫై కాని అభ్యర్థులు నేను చెప్పినట్లు ఈ బుక్స్ దగ్గర పెట్టుకోండి. గవర్నమెంట్ ముద్రించినటువంటి బుక్స్ పేపర్ 1 వాళ్ళు 3rd to 8th వరకు చదివితే సరిపోతుంది. పేపర్ 2 వాళ్ళు 3rd క్లాస్ టు 10th క్లాస్ వరకు మీరు చదవండి. వాటితో పాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. వీలైతే సైకాలజీకి సంబంధించి, పెడగాజీకి సంబంధించి డాక్టర్ మోజస్ ఎమిలీ అకాడమీ మా యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూడండి. వీలైతే ఇంగ్లీష్ మీడియంలో మీకు సైకాలజీ కావాలంటే, తెలుగు మీడియంలో సైకాలజీ కావాలంటే తప్పనిసరిగా ఎమిలీ అకాడమీ మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో నేను టాపిక్ వైజ్గా క్లాసెస్, టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ తక్కువ టైంలో వింటూ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుని టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా ఎక్కువ స్కోర్ సాధించే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పుకున్నాం టెట్కి సంబంధించి దాదాపుగా 150 మార్క్స్ MCQs, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, నో నెగిటివ్ మార్క్స్. సో జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ 60% తెచ్చుకోవాలంటే 150కి 90 మార్క్స్ తెచ్చుకోవాలి. బీసీ అభ్యర్థులు 150కి 50% మార్క్స్ స్కోర్ చేయాలంటే 75 మార్క్స్ నువ్వు స్కోర్ చేస్తే ఈ యొక్క లైఫ్ టైం వ్యాలిడిటీతో కూడుకున్న సర్టిఫికెట్ను పొందవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 40% మార్క్స్ సాధిస్తే సరిపోతుంది. అంటే అవుట్ ఆఫ్ 150 60 మార్క్స్ తెచ్చుకుంటే వారు క్వాలిఫై కావడానికి అవకాశం ఉంది. ఒకవేళ గతంలో ఈ విధంగా 90 మార్క్స్ జనరల్ కేటగిరీ అభ్యర్థులు,
75 మార్క్స్ బీసీ అభ్యర్థులు, 60 మార్క్స్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, పర్సన్స్ విత్ డిజేబుల్డ్ తెచ్చుకున్నప్పటికీ ఈ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే డిఎస్సిలో 20% వెయిటేజ్ ఉంది ఈ యొక్క టెట్ మార్క్స్ సంబంధించి. ఒకసారి మీరు టెట్ క్వాలిఫై అయితే గతంలో మాదిరి 7 years కాదు, లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ స్కూల్లో ఎవరైనా పనిచేయాలన్నా కూడా టెట్ చాలా ఇంపార్టెంట్ సీటెట్తో పాటు. ముఖ్యమైన విషయాలు ఏంటంటే టెట్కి సంబంధించి నెగిటివ్ మార్క్స్ లేవు కనుక పెనాల్టీ మార్క్స్ మనం గెస్సింగ్ పడే అవకాశం లేదు. క్వశ్చన్స్ అన్ని కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, తర్వాత 20% వెయిటేజ్ ఉంటుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట, ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ కాదు, ఆన్లైన్లో మీరు రాయవలసి ఉంటుంది. ఇక టెట్లో చాలా ఇంపార్టెంట్ ఏరియా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. అంటే ఒక అండం వీర్యకణంతో కలిసినప్పుడు జైగోట్ ఏర్పడుతుంది. ఈ జైగోట్ తర్వాత ఎంబ్రియో, ఫీటస్ దశల తర్వాత శిశువు మరి జన్మించిన తర్వాత ఇన్ఫాన్సీ నుంచి అడోల్సెంట్ స్టేజ్ వరకు, కౌమార దశ వరకు, ఇన్ఫాన్సీ అంటే నవజాత శిశువు, బర్త్ టు 2 weeks ఉంటుంది. తర్వాత బేబీహుడ్ శైశవ దశ 2 weeks to 2 years ఉంటుంది. ఆ తర్వాత పూర్వ బాల్య దశ ఎర్లీ చైల్డ్హుడ్ 3 to 5 years మధ్యలో. ముఖ్యంగా ప్రీ స్కూల్ టీచర్స్కి చాలా ఇంపార్టెంట్ ఈ ఎర్లీ చైల్డ్హుడ్ సంబంధించిన లక్షణాలు. 6 to 10 years మధ్యలో ఉండేది లేట్ చైల్డ్హుడ్, అది ఉత్తర బాల్య దశ. ప్రైమరీ స్కూల్ టీచర్స్కి చాలా ఇంపార్టెంట్ ఆ దశ లక్షణాలు. ముఖ్యంగా పేపర్ 2 రాసేటువంటి అభ్యర్థులు కౌమార్ దశ 13 to 21 years మధ్యలో ఉన్నటువంటి ఈ అడోల్సెన్స్ గురించినటువంటి నాలెడ్జ్ మీకు ఉండాలి. అదేవిధంగా చాలా షార్ట్ స్పాన్లో ఉండేది 10 to 13 years వరకు ప్యూబర్టీ. ఇవి ప్రధానమైన దశలు. ఈ దశలలో శిశువు శారీరకంగా, మానసికంగా, ఉద్వేగపరంగా, నైతిక పరంగా, సాంఘిక పరంగా ఏ విధంగా మార్పులు జరుగుతాయి అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి అనువంశికత వల్ల, చుట్టూ ఉన్నటువంటి గృహ పాఠశాల సాంఘిక సాంస్కృతిక పరిసరాల ద్వారా శిశువులో ఎటువంటి మార్పులు వస్తాయో తెలుసుకోవడమే ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించిన ముఖ్యమైన టాపిక్స్. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయి. మొదటిది చైల్డ్ డెవలప్మెంట్, దీనికి సంబంధించిన థియరీస్. జీన్ పియాజే ప్రతిపాదించినటువంటి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ. లారెన్స్ కోల్బర్గ్ ప్రతిపాదించినటువంటి మోరల్ డెవలప్మెంట్ థియరీ, నైతిక వికాస సిద్ధాంతం. చామ్స్కీ ప్రతిపాదించిన యూనివర్సల్ గ్రామర్ థియరీ, సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం. సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క సైకో అనాలిసిస్ థియరీ, మనోవిశ్లేషణ సిద్ధాంతం. సిగ్మండ్ ఫ్రాయిడ్ శిష్యుడు ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించినటువంటి సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ, మనోసాంఘిక వికాస సిద్ధాంతం. కార్ల్ రోజర్స్ యొక్క సెల్ఫ్ డెవలప్మెంట్ థియరీ, స్వీయ వికాస సిద్ధాంతం. రాబర్ట్ హవింగ్ హస్ట్ పేర్కొన్నటువంటి వికాస కృత్యాలనే భావన, డెవలప్మెంటల్ టాస్క్ అండ్ హజార్డ్స్. వీటితో పాటు ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా చైల్డ్ డెవలప్మెంట్లో భాగంగా ఉంటాయి. ఆ తర్వాత ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు, మనిషికి మధ్యలో ఉండేటువంటి ఈ యొక్క డిఫరెన్సెస్ని ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటాం. సో దీనికి కారణం అనువంశికత కావచ్చు, పరిసరాలు కావచ్చు. మన తరగతి గదిలో ఉండే 30 స్టూడెంట్స్ అందరూ ఒకటి కాదు, శారీరకంగా, మానసికంగా, ఉద్వేగపరంగా, సాంఘిక పరంగా, ఈవెన్ అకాడమిక్ పరంగా కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. ఈ 5 ఫింగర్స్ సమానం కాదు. అదేవిధంగా ఇంట్లో ఉండే 5 మంది విద్యార్థులు కూడా సమానం కాదు. సో వీటిని మనం ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటాం. దీన్ని సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనేటువంటి ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథంలో ఈ వైయక్తిక భేదాల గురించి పేర్కొన్నాడు. కనుక కాబోయే టీచర్ తరగతి గదిలో పాఠం చెప్పేటప్పుడు ఈ వైయక్తిక భేదాలను దృష్టిలో పెట్టుకొని మనం పాఠం చెప్పాలి. సో ఇక వైయక్తిక భేదాలు దేంట్లో కనపడతాయి? జనరల్గా మన పిల్లలలో ఇళ్లలో మనం చూస్తున్నప్పుడు ఈ డిఫరెన్సెస్ ఏ విషయంలో కనపడతాయి? వారి యొక్క ఫిజిక్ విషయంలో కానీ, వారి యొక్క ఐక్యూ విషయంలో కానీ, వారి యొక్క ఎమోషన్స్ విషయంలో కానీ, పిల్లలకు వచ్చే మార్కుల విషయంలో కానీ, ప్రవర్తన మార్పుల విషయంలో కానీ చాలా డిఫరెన్సెస్ కనపడతాయి. వారి వైఖరులలో, వారి యొక్క అభిరుచులలో, వారి సహజ సామర్థ్యంలో, వారి మూర్తిమత్వంలో. సో ఈ మార్పుల గురించి మనం చదవాలి ఈ యొక్క టెట్ సిలబస్లో భాగంగా. ఆ తర్వాత ఇంపార్టెంట్ ఏరియా లెర్నింగ్, అభ్యసనం. పిల్లలు ఎట్లా అభ్యసిస్తారు, అభ్యసనం ఎలా జరుగుతుందో చెప్పేటువంటి సిద్ధాంతాలు, పావ్లో చెప్పినటువంటి క్లాసికల్ కండిషనింగ్ థియరీ, థారండెక్ చెప్పినటువంటి ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ, స్కిన్నర్ చెప్పినటువంటి ఆపరెంట్ కండిషనింగ్ థియరీ. ఈ 3 సిద్ధాంతాలు బిహేవియరిస్టిక్ అప్రోచ్, పరిసరాలలోని ఉద్దీపనల ద్వారా, పునర్బలనం ద్వారా వ్యక్తి ప్రవర్తనలో ఏ విధంగా మార్పు తీసుకొని రావచ్చో చెప్పేటువంటి సిద్ధాంతాలు. అదేవిధంగా గెస్టాల్ట్ వాద సిద్ధాంతాలలో ఒకటైనటువంటి ఇన్సైట్ఫుల్ లెర్నింగ్, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఈనాడు మన కరికులంను ప్రభావితం చేస్తున్నటువంటి వైగాట్స్కి ప్రతిపాదించిన సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం, సాంఘిక సాంస్కృతిక నిర్మాణాత్మకవాదం. అదేవిధంగా ఆల్బర్ట్ బండూరు చెప్పినటువంటి సోషల్ లెర్నింగ్, లెర్నింగ్ బై అబ్జర్వేషన్ ఆర్ లెర్నింగ్ బై ఇమిటేషన్ ఆర్ మోడలింగ్ థియరీ. వీటితో పాటు జెరోమ్ బ్రూనర్ పేర్కొన్నటువంటి డిస్కవరీ ఓరియంటెడ్ లెర్నింగ్. ఇవి ప్రధానంగా అభ్యసన సిద్ధాంతాలు మీరు చదవాలి. వాటితో పాటు ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, ఒక చోట నేర్చుకున్న అభ్యసన మరొక చోట ఏ విధంగా ఉపయోగపడుతుంది. పాజిటివ్ ట్రాన్స్ఫర్, నెగిటివ్ ట్రాన్స్ఫర్, జీరో ట్రాన్స్ఫర్, బైలేటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. ధనాత్మక అభ్యసన బదలాయింపు, రుణాత్మక
అభ్యసన బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్ష బదలాయింపు. వీటికి సంబంధించిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు. సమరూప మూలకాల సిద్ధాంతం థారండైక్ చెప్పింది, థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్. రెండోది సామాన్యీకరణ సిద్ధాంతం, చార్లెస్ జడ్ చెప్పినటువంటి సిద్ధాంతం, థియరీ ఆఫ్ జనరలైజేషన్. డబ్ల్యూసి బాగ్లీ చెప్పిన ఆదర్శాల సిద్ధాంతం, థియరీ ఆఫ్ ఐడియల్స్. అదేవిధంగా ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు చెప్పింది. సో వీటితో పాటు మోటివేషన్ అంటే ఏమిటి, ఇంట్రెన్సిక్ మోటివేషన్, ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్, అచీవ్మెంట్ మోటివేషన్. వీటితో పాటు స్మృతి విస్మృతి, మెమరీ అండ్ ఫర్గెటింగ్. మెమరీ అంటే ఏమిటి, మెమరీలో ఎన్ని రకాలు ఉంటాయి, షార్ట్ టర్మ్ మెమరీ అంటే ఏమిటి, లాంగ్ టర్మ్ మెమరీ అంటే ఏమిటి. లాంగ్ టర్మ్ మెమరీలో ఉండేటువంటి మళ్ళీ 2 రకాలు, చేతన స్మృతి, అచేతన స్మృతి, కాన్షియస్ మెమరీ, అన్కాన్షియస్ మెమరీ. ఈ కాన్షియస్ మెమరీలో ఎపిసోడిక్ మెమరీ అండ్ సెమాంటిక్ మెమరీ. అదేవిధంగా అన్కాన్షియస్ మెమరీలో ప్రొసీజరల్ మెమరీ, తర్వాత ఎమోషన్ సంబంధించిన మెమరీ. సో ఈ మెమరీ అంటే ఏమిటి, మెమరీకి సంబంధించినటువంటి రకాలు, మెమరీని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మెమరీకి సంబంధించినటువంటి మెథడ్స్, దాంట్లో రీకాల్లో ఉన్నటువంటి రకాలు, రిటెన్షన్, రికగ్నిషన్, గుర్తింపు గణన సూత్రం, రీలెర్నింగ్, దీన్నే మనం సేవింగ్ మెథడ్ అంటాం, ఎబింగాస్ చెప్పినటువంటి మెథడ్. సో వీటితో పాటు ఫర్గెటింగ్, మనం ఎందుకు మర్చిపోతాం, ఈ మరపుకు చాలా కారణాలు ఉంటాయి. సో దాంట్లో ప్రధానమైన కారణం ఇన్హిబిషన్, అవరోధం. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రోయాక్టివ్ ఇన్హిబిషన్, రెట్రోయాక్టివ్ ఇన్హిబిషన్, పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం. సో ఇవన్నీ సైకాలజీలో భాగంగా, లెర్నింగ్ చాప్టర్లో భాగంగా చదవాలి. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏరియా పెడగాజీ. ఈ పెడగాజీ గతంలో మెథడాలజీ అంటున్నాం మనం. పెడగాజీ అంటే ద సైన్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఫర్ ద చిల్డ్రన్. ఈనాడు బోధనాభ్యసన ప్రక్రియలో 3 ప్రధానమైన దశలు ఉన్నాయి. ఒక ట్రైనర్ టీచర్కి తెలుసు. ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ ప్రకారం ప్రీఫేస్ టీచింగ్, బోధనా పూర్వక దశ, ఇంటరాక్టివ్ టీచింగ్, పరస్పర బోధన దశ, పోస్ట్ ఫేజ్ టీచింగ్, బోధనానంతర దశ. ఈ 3 దశలలో ఒక ఉపాధ్యాయుడు ఏ విధంగా బోధించాలి, ఏ విధంగా బోధించకూడదు అని చెప్పేటువంటి ఒక శాస్త్రమే పెడగాజీ. సో ఈ పెడగాజీకి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో భాగంగా 6 మార్కులు, లాంగ్వేజ్ 1కి సంబంధించిన 6 మార్కులు, లాంగ్వేజ్ 2కి సంబంధించిన 6 మార్కులు, సబ్జెక్టుకి సంబంధించినటువంటి 12 మార్కులు. దాదాపుగా ఒక 30 క్వశ్చన్స్ ఎంసీక్యూస్ పెడగాజీ పైనే ఉంటాయి. కనుక పెడగాజీ, సైకాలజీ 2 సబ్జెక్టులు కలుపుకుంటే దాదాపుగా 50 మార్కులకు పైగా మీరు ఉంటాయి. కనుక ప్రతి 3వ ప్రశ్న ఈ పెడగాజీ సైకాలజీకి రిలేటెడ్గా సంబంధించి ఉంటుంది. అందుకే చాలా మంది క్వాలిఫై కాలేరు, ఎందుకంటే ఈ పెడగాజీ అనేది బట్టి పద్ధతిలో చదువుతారు. సో చాలా జాగ్రత్తగా వినండి. ప్రీఫేస్ టీచింగ్లో ఇది ప్లానింగ్ స్టేజ్. పాఠం చెప్పడానికి ముందు ఏ విధంగా ప్లానింగ్ చేసుకోవాలి. ఇందులో మీరు నేర్చుకోవాల్సిన ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్. మ్యాథమెటిక్స్లో 5 అకాడమిక్ స్టాండర్డ్స్, సోషల్లో 6 అకాడమిక్ స్టాండర్డ్స్, సైన్స్లో ఉన్నటువంటి 7 అకాడమిక్ స్టాండర్డ్స్. 5, 6, 7 అని గుర్తుపెట్టుకోండి. ఈ అకాడమిక్ స్టాండర్డ్స్, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారో మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. ఇక్కడ ప్లానింగ్ను ఎగ్జిక్యూట్ చేయాలి, 2వ దశ. దాదాపుగా 45 నిమిషాలు మనం పాఠం చెప్తాం ఒక పీరియడ్లో. ఇక్కడ అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ అప్రోచెస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ కావచ్చు, 5E లెర్నింగ్ అప్రోచ్ కావచ్చు, కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ కావచ్చు, కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ కావచ్చు, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అప్రోచ్ కావచ్చు. సో యొక్క అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ పైన కూడా కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వీటితో పాటు కొన్ని బోధనా పద్ధతుల పైన, లెక్చర్ మెథడ్, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్, హిస్టారికల్ మెథడ్లో బయోగ్రఫిక్ మెథడ్, అనెక్డోటల్ మెథడ్, సోషల్ మెథడ్, ఎవల్యూషన్ మెథడ్, హ్యూరిస్టిక్ మెథడ్, ల్యాబొరేటరీ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్, డిస్కషన్ మెథడ్, స్టోరీ టెల్లింగ్ మెథడ్, ప్లేవే మెథడ్, ఇవన్నీ కూడా మెథడ్స్ ఆఫ్ టీచింగ్. సో వీటితో పాటు మైక్రో టీచింగ్ అంటే ఏమిటి? మైక్రో టీచింగ్ is not a teaching method. In fact, micro teaching is a teacher training technique where prospective teachers learn skills of teaching. ఇందులో introducing the lesson, explanation, illustration with examples, stimulus variation, using blackboard, reinforcement, ఇవన్నీ కూడా మనం అప్రోచెస్ మెథడ్స్లో భాగంగా నేర్చుకోవాలి. తర్వాత పోస్ట్ బేస్డ్ టీచింగ్, ఇది ఇవాల్యుయేషన్కి సంబంధించింది. మనకు తెలుసు ఎస్ఏ, ఎఫ్ఏ అనే పదాలు ఉపయోగిస్తున్నాం. సంవత్సరానికి 4 ఫార్మేటివ్ అసెస్మెంట్లు, 2 సబ్మిటివ్ అసెస్మెంట్లు మనం ఉపయోగిస్తున్నాం. సో ఇందులో భాగంగా కొన్ని అకాడమిక్ స్టాండర్డ్స్లో ఉన్నటువంటి లెర్నింగ్ ఇండికేటర్స్ ఆధారంగా మనం క్వశ్చన్స్ తయారు చేస్తాం. ఈ క్వశ్చన్స్ తక్కువ ఉంటే టెస్ట్, ఎక్కువ ఉంటే ఎగ్జామినేషన్. ఈ క్వశ్చన్స్ ద్వారా మనం పరీక్ష పెట్టి విద్యార్థుల మార్కులు రాబడితే దాన్ని మనం మెజర్మెంట్, మాపనం అంటాం. సో ఈ మార్కులను అర్థవంతంగా విశ్లేషించి విద్యార్థుల యొక్క అచీవ్మెంట్ను వివరిస్తే దాన్ని మనం ఇవాల్యుయేషన్ అంటాం. సో ఈ యొక్క ఇవాల్యుయేషన్ ఎప్పటికప్పుడు చేస్తే దాన్ని అసెస్మెంట్ అంటాం. సో టెస్ట్, ఎగ్జామినేషన్ ఆధారంగా వచ్చే మార్క్సే మెజర్మెంట్. ఈ మెజర్మెంట్ను అర్థవంతంగా వ్యాఖ్యానించి చేసేటువంటిది ఇవాల్యుయేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీ వెయిట్ ఒక 74 kgs ఉంది.
64 కేజెస్ ఉంది, అది మెజర్మెంట్. దాని ఆధారంగా మీకు ఒబెసిటీ ఉందా, ఓవర్ వెయిటా కాదా అని చెప్తే దాన్ని మనం మూల్యాంకనం అంటాం. ఇవన్నీ కూడా ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఇది పెడగాజీకి సంబంధించిన 3 ఇంపార్టెంట్ ఏరియాస్. వీటితో పాటు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటే ఏమిటి, ఎడ్గర్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, అదేవిధంగా కరికులం అంటే ఏమిటి, సిలబస్ అంటే ఏమిటి, క్వాలిటీస్ ఆఫ్ ఏ టెక్స్ట్ బుక్, ఒక టెక్స్ట్ బుక్ ఏ విధంగా రాస్తారు, క్వాలిటీస్ ఆఫ్ ఎ టీచర్, మీ సబ్జెక్ట్ సంబంధించిన మరి ఇంట్రడక్టరీ చాప్టర్స్, ఇవన్నీ కూడా పెడగాజీలో ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఈ 60 డేస్ ఉపయోగించుకొని మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. సరే, ఎంత చదివినా మాకు ఈ సైకాలజీ పెడగాజీ అర్థం కాలేదనుకుంటే వెంటనే ఎమిలీ అకాడమీ మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో అద్భుతంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ, పెడగాజీ నేను టాపిక్ వైజ్గా వివరించడం జరిగింది. టాపిక్ వైజ్గా టెస్ట్లు అప్లోడ్ చేయడం జరిగింది. కనుక ఈ కోర్సెస్ని యాక్సెస్ చేసుకొని మీ ప్రిపరేషన్ ఇంటి దగ్గర నుంచి మొదలు పెట్టండి. సరే, కంప్లీట్ కోర్స్ కావాలి. కంప్లీట్ కోర్స్ అన్ని వీడియోస్ మనం వినడానికి లేదు. కంటెంట్ చిన్న పిల్లవాడు ఒక 6th క్లాస్ స్టూడెంట్ కూడా 6 సబ్జెక్ట్స్ అర్థమవుతున్నాయి. కనుక మన ఏజ్ ఒకసారి ఆలోచించుకోండి. 6th క్లాస్ పిల్లవాడికి అర్థమయ్యే కంటెంట్ మనకి ఎందుకు అర్థం కాదు? కనుక అర్థం కాని సబ్జెక్ట్స్ ఏంటంటే సైకాలజీ, పెడగాజీ, అటువంటి వాటి కోసం ఆన్లైన్లో మనం వినాలి. కానీ కంప్లీట్ కోర్స్ తీసుకుంటే ఆ కోర్స్ మొత్తం మనం వినడానికి చాలా కష్టంగా ఉంటుంది. కమ్ టు ద పాయింట్. ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం టెట్ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ. సార్, నేను ఆన్లైన్ కోచింగ్ వద్దు, నాకు ఆఫ్లైన్ కోచింగ్ వద్దు అంటే నేను చెప్పేటువంటి గైడెన్స్ ఫాలో కండి. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ కలెక్ట్ చేయండి కంటెంట్కి సంబంధించి. అదేవిధంగా ఈ యొక్క సైకాలజీ, పెడగాజీకి సంబంధించి బిఎడ్ అకాడమిక్ బుక్స్ తీసుకోండి. టాపిక్ వైజ్గా ప్రిపేర్ కావడానికి ట్రై చేయండి. ఏదైనా అర్థం కాకుంటే యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పినటువంటి షార్ట్స్ వీడియోస్ వినడానికి ట్రై చేయండి. మీ ఇంటి దగ్గర నుంచే మీ మొబైల్ ఫోన్ చూస్తూ ఈ 60 రోజులలో టెట్లో మంచి మార్కులు మీరు సాధిస్తారు. రాబోయే డిఎస్సి, గురుకుల, మోడల్ స్కూల్ ఎగ్జామ్లో జాబ్ కూడా సాధిస్తారు. మీరు జాబ్ సాధించాలని కోరుకుంటూ ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం, షార్ట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ కామెంట్స్ తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యువర్స్ డాక్టర్ మోజస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.